హలో వెల్కమ్ టు కార్ స్టైల్. ఈరోజు మన దగ్గరికి అర్బన్ క్రూజర్ టొయోటా అర్బన్ క్రూజర్ వచ్చింది. కస్టమర్ ఇంట్రెస్టెడ్ కొద్ది మ్యూజిక్లో చాలా ఇంట్రెస్టెడ్ ఉంది అనమాట. ఆయన ఇంట్రెస్ట్ని బట్టి ఇంతకు బిఫోర్ సిస్టమ్ వేసాము, మనం మ్యాక్సింగ్ సిస్టమ్ వేసాము. దానికి యాడ్ ఆన్గా ఈరోజు కొన్ని ఐటమ్స్ వేసామన్నమాట. ఔరా బ్రాండ్ వేసాము, వాళ్ళు కస్టమర్ చాయిస్ బట్టి ఔరా బ్రాండ్స్ వేసాము. కాంపోనెంట్ స్పీకర్స్ వెనమ్ సిరీస్ 65లో 241 RMSలో ఉన్న వాట్స్లో ఉన్న స్పీకర్స్ వేసాము. కాంపోనెంట్ స్పీకర్స్, ఫ్రంట్ డోర్, రియర్ డోర్ కాంపోనెంట్ స్పీకర్స్. దాంతోపాటుగా యాంప్ సజెస్ట్గా ఊఫర్ యాడ్ చేసాము. అంటే ఇందులో వేసింది మనం ఏంటి అంటే 4 ఛానల్ యాంప్ వేసాము. 4 ఛానల్ యాంప్ వేసి స్పీకర్స్ కనెక్ట్ చేసాము. దాంతోపాటుగా ఇంకోటి మోనోబ్లాక్ యాంప్ వేసాము. మోనోబ్లాక్ యాంప్ వేసి దానికి ఊఫర్ కనెక్ట్ చేసాము అనమాట. దీనికి డిజిటల్ సౌండ్ ప్రాసెసర్, డిజిటల్ సౌండ్ ప్రాసెసర్ కూడా వేసాము. డిజిటల్ సౌండ్ ప్రాసెసర్ ఏంటంటే మ్యూజిక్ క్లారిటీగా ఉండడానికి, స్పీకర్ నుంచి నాయిస్ సౌండ్ కానీ రాకుండా ఉండడానికి, అంటే పాటకు అనుకూలంగా ఎలా చేంజ్ చేసుకోవాలో అలా చేంజ్ చేసుకున్నట్టుగా నైస్గా ఉండేట్టుగా మనం ఫిట్టింగ్ చేస్తాం. దాన్ని కూడా మంచి 4 గేజ్లో స్పీకర్ వైరింగ్ కిట్ కూడా స్టాండర్డ్ది వేసాము. అంటే ఇది వైరింగ్ కిట్ స్టాండర్డ్గా ఉన్నప్పుడే మనకు మ్యూజిక్ స్పీకర్ కానీ ఏదైనా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డిఎస్పీ డిజిటల్ సౌండ్ ప్రాసెసర్తో పాటుగా మనకు కంట్రోలర్ కూడా పెట్టామన్నమాట. అంటే కస్టమర్ కూడా ఏదైనా వాల్యూమ్ కానీ ఏదైనా కానీ ఫ్రంట్ సీట్లో కూర్చున్నప్పుడు ఫ్రంట్కు బెస్ట్గా రావడానికి, లేదా రియర్ సీట్లో కూర్చున్నప్పుడు రియర్ సీట్లో కంఫర్ట్గా ఉండడానికి, మ్యూజిక్ ఉన్నప్పుడు పాటకు అనుకూలంగా ఎలా అంటే అలా ఆటోమేటిక్గా అవే ఫ్రీక్వెన్సీ తీసేసుకొని ది బెస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ఈ ఫిట్ చేసామంట. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఏం ఫిట్టింగ్ ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం, లోపలికి వచ్చి చూద్దాం ఎలా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. ఇందులో మనం బిఫోరే ఫిట్టింగ్ చేసామన్నమాట. ఇది సిస్టమ్ 360 విత్ 4K 360 విత్ సిస్టమ్ వేసాం, మ్యూజిక్ సిస్టమ్ వేసాం. దీంతోకి స్టీరింగ్ కంట్రోల్స్, దీనికి ఇప్పుడు ఏంటంటే మ్యూజిక్ కంట్రోలర్ అనమాట. కంట్రోలర్ కూడా ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ కూడా మనకు కంట్రోల్ వచ్చేసింది అనమాట. కంట్రోల్ చేసుకోవడానికి వాల్యూమ్ కానీ ఎక్కువ తక్కువ కానీ నాయిస్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవడానికి సెట్టింగ్ ఆప్షన్ ఉంది. బ్యాక్ వెళ్ళి మన ఫిట్టింగ్ ఎలా ఉందంటే స్పీకర్స్ అయితే బెల్ట్-ఇన్ వచ్చేసాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కస్టమర్కు సౌండ్ స్పేస్ ఖరాబ్ కాకుండా ఇక్కడ డిక్కీకి దీనికి ఒక ప్యాడ్ తయారు చేసి ప్యాడ్కి యాంప్ వేసాము. మన యాంప్స్ 4 ఛానల్ యాంప్ ఒకటి, ఔరా మోనోబ్లాక్ ఒకటి వేసి డిఎస్పీ డిజిటల్ సౌండ్ ప్రాసెస్ పెట్టాము. మరి హెవీ క్వాలిటీ వైరింగ్ ఫిట్టింగ్ కానీ హెవీ క్వాలిటీ ఉంది. ఇలా హీట్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఇక్కడ గ్యాప్ ఇచ్చేటట్టుగా పెట్టి స్పేసెస్ పెట్టామన్నమాట. స్పేసెస్ పెట్టి వైరింగ్లో కానీ ఎందులో కానీ కాంప్రమైజ్ కాకుండా, కస్టమర్ కాంప్రమైజ్ కాలేదు, మనం కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ పెట్టి ఫిట్టింగ్ చేసామన్నమాట డోర్ ప్యాడ్తో సహా. అప్పుడు ఏంటంటే హీట్ కాదు, కస్టమర్కు లగేజ్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, ఇందులో జెన్యున్గా వస్తుంది. వైరింగ్తో పాటుగా ప్రతి ఒక్కటి క్వాలిటీ ప్రొడక్ట్ వాడాం కాబట్టి ఇంత హెవీగా ప్రొడక్ట్ వచ్చింది. ఫిట్టింగ్లో కూడా ఇష్యూ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా